ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైనలు కాక, దేవుడి ఆశీస్సులు, దేవుడు మీకు ఉండాలని మీ అన్నదమ్ములు ప్రార్థిస్తాం. శ్రమకాలం నుంచి బుధవారం నుంచి ఇప్పుడు వరకు 17 రోజుల దాకా మరి ఎవరెవరు రీతిగా విశ్వాసం మూలంగా దేవుడి సాక్షిగా నిలబడి మరి ఆయన ఆశీస్సులు ఎవరు పొందుతారో వాళ్ళందరూ కూడా పేరు పేరుకు వందనాలు తెలియజేస్తున్నాను. 17 రోజులు కాపుదల భద్రత ఉంచాడు దేవాది దేవుడికి వందనాలు. ప్రియమిట్లారా, సహోదరులారా, మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసం, అలాగే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కొరకు అనేక బిడ్డలు రక్షించబడాలని మీ అన్నదమ్ములు ప్రార్థిస్తాం. ప్రియమిట్లారా, సహోదరులారా, ఏ ప్రాంతములు ఏ దేశములు ఎక్కడున్నా మీ కొరకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని ప్రార్థిస్తాం. ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మాతోని వాక్యంతో మాట్లాడిన ప్రభా, అనేక బిడ్డలు రక్షించండి. అనేక బిడ్డల ప్రభా వాక్యాల ప్రభా అయినట్లుగా అనేక బిడ్డల ప్రభా వాళ్ళ కుటుంబం కొరకు బిడ్డల కొరకు దీవించి నీ ఆశీస్సులు, దీవులు, మహిమలు గణపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరుమలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. యేసు రక్తము, యేసు రక్తము అంటే ఏమిటి? మనం యేసు రక్తము మనం ఎలా చెల్లించాడు దేవుడు మనకి. ఎందుకనక మన చేసే పాపములు ఆయన ప్రాయశ్చిత్తం చేసి యేసు రక్తముతో ప్రతి పాపములు తుడిసివేయను, కడిగి వేస్తాడు. ప్రేమిట్లరా, యేసు రక్తం చాలా నిష్కాలమైనది, అమూల్యమైనది. యేసు రక్తం ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. ప్రతి రోగి పాపుని సరే, ఏ రోగి అయినా ఏ పాప అయినా రక్షించడానికి యేసయ్య ముందుగా ఉన్నాడు. ప్రతి పాపములు క్షమించడానికి ఉన్నాడు. ఇక్కడ లేవి కాండములోను 17:11 వెళ్తే, రక్తము దేహమునకు ప్రాణముకు నా నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసినట్లు బలిపేవుట మీద పోవుటకైనా దానికి మీకు ఇచ్చేద్దను. రక్తములు మీరు ఎవరనుకు రక్తము తినకూడదు, మన రక్తము తినకూడదు. ఏదన్నా ఎక్కడన్నా ఒక మాంసం కానీ తీసుకుంటే ఆ మాంసము 3-4 సార్లు కడగాలి, రక్తంతో తినకూడదు. ఇక్కడ బైబిల్లో ఏముందండి? నీ దేహము రక్తముతోనూ ప్రాయశ్చిత్తము కొనుక్కున్నాడు, పరిశుద్ధంగా పరచాలని. పాపము వచ్చే జీతము అది నరకం అంట. మరి ఇక్కడ రోమకాండములో చిన్న మాట ఉందండి. 6:23 చూడండి. ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరముకు మన ప్రభువైన యేసుక్రీస్తునందును నిత్య జీవము. మనం పాపము వచ్చే జీతము మరణం వచ్చేస్తుంది. పాపము చేయకూడదు. నిన్ను పరిశుద్ధంగా పరిచే దేవుడు యేసయ్య రక్తముతో కొనుక్కొని ఎలా చెల్లించాడు. ఆయన ప్రాయశ్చిత్తుడు, మన పాపము క్షమించేయనడు. మనం దేవుని చిత్తముగా ఉండాలి. దేవుని ఎరైనక ప్రాయశ్చిత్తముతో ఆయన సహవాసం నడాలి. ప్రియమిట్లరా, అలాగా భార్య అయినా భర్తనే. ఇక్కడ ఏముందండి? సహోదరులారా, మనుషులను బతికే కాలాంతమే ధర్మశాస్త్ర ప్రకారమే ప్రభుత్వములు గాని చేస్తున్న మీ ధర తెలియదా? ధర్మశాస్త్రములో మీరు ఎవరో ఎరుగుదా? భర్త గల స్త్రీ కానీ భర్త బతికి ఉన్న కొంత వరకు ధర్మశాస్త్ర ప్రకారం భద్రాలుగా ఉండాలి. కానీ భర్త చనిపోయిన విడుదల పొందిన కాబట్టి భర్త బతికి ఉండగా వేరే ఒక పురుషుడికి చేసేలా వ్యభిచారించినలా, కానీ భర్త చనిపోయినలా ఆమె ధర్మశాస్త్రములకు విడుదల పొందెను కనుక వేరే ఒక పురుషుడు విధానముకు చేసుకున్న వ్యభిచారం కాకపోయినా ఆమె సహోదరుల మనము దేవుడి కొరకు ఫలముకు ఫలించినట్లు మృతుల నుండి లేపడానికి క్రీస్తు అని వేరొక సేటికైనా ఆయన మనకు మా శరీర శాస్త్రములకు ముత్తులై ఉన్నాడు. మన కోసం దేవుడు ప్రాణపెట్టాడు, ముత్తులు లేచాడు, మన కోసం త్యాగం చేశాడు. ఆయన భారం మోసాడు, సిరువు మోసాడు, మన ప్రాయశ్చిత్తం చేశాడు, మన కోసం చిందించాడు, రక్తం ఎల్ల చెల్లించాడు, మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. అలాంటిది భర్త గాని భార్య గాని, భార్య లేకుండా భర్త గాని భర్త లేకుండా భార్య గాని, అలాగే ఏ పాపము లేకుండా
దేవుని ప్రాయశ్చిత్తంగా నడవాలి. ప్రాయశ్చిత్తం నడిచి దేవుని క్రియలు దేవుడి మూలముగా ఆయన రీతిగా మనం ఎంచబడాలి. ఎంచబడితేనే ఒక సహవాసముతో దేవుడి మనం రక్తంతో ఎల్లి చెల్లించాడు కదా, మన రక్తముతో మన బాగు చేశాడు కదా. ఈ దేహము దేవుడి ఆలయము. ప్రియమిత్రుడా, ఈ దేహము దేవుని ఆలయము. నీకు అప్పుచెప్పుడు నువ్వు దేవుడికి అప్పుచెప్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి పరలోక సాక్షిగా నిత్య జీవము, అక్కడ నిత్య జీవము. ఇక్కడ ఎలా ఉన్నావు? భూలోక సంబంధములక నివాస సంబంధములారా మీరందరికి కొన్నారు, కానీ పాపము వచ్చే జీతము మరణము. అది మీకు మనకు తెలియాలి. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరున మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమె ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృప గల దేవా నీ స్తోత్రాలు నాయన. ఎవరి ప్రభా ఏకవించిన వస్తున్నారు ప్రభా, వాళ్ళందరూ కృప దీవించి ఆశ్రయించండి. నీ మహిమ ఘనత ప్రభు గొప్ప సాక్ష్యం వారికి ఏసుకి పుణ్యాలనుకున్నా ప్రభు తండ్రి. ఆమె.